ఉండటానికి, తినటానికి ఆఫ్‌కోర్స్ మీరు పని చేయట్లేదు కదా! ఆ టైంకి మీకు ఏంటి పరిస్థితి అనేది ఫైనాన్షియల్‌గా? అంటే అన్నయ్య చిరంజీవి గారు వారిచ్చిన ఈ మా బ్రతుకు తెరుగు ఒక 6 మాసాల గ్రాసరీస్ అవునవును. అప్పుడు అన్నీ కూడా ఇండస్ట్రీకి ఆయన సంబంధించి అవును పంపించి చేశారు. చేయటం. వాళ్ళు చేశారు. అవును. అవన్నీ అప్పటికి నా మిస్సెస్ బంగారుపాలెంలో ఉన్నారండి. ఆ! ఓకే. అయితే మధ్యలో ఈ పాప కూతురు చనిపోయిన తర్వాత 18కి 2020 జనవరి 17కి నేను తిరువண்ணామలై వెళ్ళిపోయా. ఓకే. తల్లి కూతురు, ఇక కొడుకు భార్య, ఇక వాళ్ళు బాబు కూడా మ్యారేజ్ చేసేసాం. హ్మ్. వాళ్ళిద్దరూ చక్కగా అన్యోన్యంగా వాళ్ళ సంసారం వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ ప్లానింగ్ చక్కగా ఉంటారు. వాళ్ళు ఈమెకి తోడు వాళ్ళు ఉన్నారు. ఇక్కడ దీనికి ఏంటంటే ఇక ఎప్పుడో చిన్నప్పుడు పెట్టుకున్న ఒక పిచ్చి కోరిక ఏదో నటుడు ఇదంతా ఇక అటన్నిటికి కూడా పాస్. అప్పుడు వెళ్ళక ముందు ఎన్ని సంవత్సరాలు చేశారు నటుడిగా? 2009కి వచ్చాను వేణు గారు. అక్కడ నుంచి ఒక సుమారుగా 19కి వెళ్ళానంటే 10 సంవత్సరాలు. 10 ఏళ్ల పాటు ఉన్నాను. కానీ 2009 నుంచి జనవరి 29కి వచ్చి అప్పుడు కూడా ఇండస్ట్రీకి నటుడిగా వస్తే ఒక నెల రోజులలోనే నిదానంగా వేషాలు వస్తున్నాయి. ఓహో! మన భీమిలి కబడ్డీ జట్టులో ఆడిషన్స్కి వెళ్ళాను. సూపర్ గుడ్ మూవీస్, నాని గారి హీరో. తెలుసు. అవును. దానిలో కబడ్డీ టీంకి 7-8 మంది అంతమంది ఉంటారు కదండి. అవును. ఒక్కొక్క కుర్రాడికి ఫాదరు మదరు. అందులో ఒకటిది రైస్ మిల్లు. అంటే హీరో నానికి యాంటీ, వాడికి నేను ఫాదర్ అన్నట్టుగా. ఓహో! ఓకే. అక్కడ ఏదో ఆడిషన్ చేసి ఇమ్మీడియట్గా నా ఫోటో వెనక క్యారెక్టర్ రాసేసి సెలెక్ట్ చేసేసారు. అప్పుడు ఒక ధైర్యం, ఒక నటుడిగా నాకేదో నా శివయ్య ఇక్కడ పెట్టాడు అనుకొని ఫ్యామిలీతో వచ్చేద్దామని 2009 చివరిలో అక్టోబర్లో వెళ్ళిపోయాను. ఎంత వయసు అండి అప్పటికి మీకు? 49. 49 సంవత్సరాలకి నటుడిగా చేద్దామని ఇండస్ట్రీకి వచ్చారు. అప్పటికి వచ్చాను. ఓకే. అలా జరిగే దగ్గర ఇక వెళ్ళినంటే 2 ఏళ్ల పాటు రాలేకపోయారు. 2009 ఈ 9 మాసాలు ఇక్కడ నేను ఉన్నట్టు. ఈ 9 మాసాలు ఉన్న పరిచయాలు, సీరియల్స్ కానీ సినిమాలు కానీ ఇట్లా వాళ్ళు పిలిస్తే రావటం చేసి మళ్ళీ వెళ్ళిపోవటం. అంటే అక్కడ కొన్ని వ్యవహారాలు ఇంకా నాకు క్లియర్ అవ్వాల్సి ఉంది, ఫ్యామిలీతో రావాల్సి ఉన్నాను కాబట్టి అవన్నీ చేసినప్పుడు 2 ఏళ్ళు పట్టింది. 2011 ఆఖరిలో వచ్చా. వస్తే మళ్ళీ అమ్మ 14. ఇలా ఈ దగ్గర అన్ని స్పీడ్ బ్రేక్స్ ఎక్కువైపోయినాయి వేణు గారు. కంటిన్యూస్గా దానికోసమే ఉన్నది లేదు, వస్తే చేసుకున్నట్టు అయిపోయింది. మరి ఇక్కడ నటుడిగా వచ్చినప్పుడు దానికోసమే ఉండాలి. ప్రతి పూటని ప్రతి గంటని దానికోసమే మనం వెచ్చించాలి. అప్పుడే మనకంటూ ఏదన్నా ఉంటుంది. మనకంటూ ఇతర పనులు చూసుకుంటా ఇతర సమస్యల్లో ఉంటా ఉంటే పిలిచి ఇచ్చేదానికి అంతేం ఉండదు. ఇక్కడ ఎంతోమంది 1000 మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఆ పరిస్థితుల్లో అలా జరిగిపోయింది. రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆశ్రమానికి, అరుణాచలానికి అనేది నాకు తెలిసి ఇన్సిడెంట్లన్నీ కుదిపేసినాయో అనిపించింది నాకు. అది సహజమైన భావం మీరు వెలుబుచ్చింది. కానీ మనసు విరిగి కాదు వేణు గారు. జీవితం పట్ల పరిపూర్ణమైన సంతృప్తి వచ్చేసింది. ఓకే. ఇక చాలు, ఏదో లెక్కలేస్తాం, ఏదో చేసాం, ఏదో చేసేసాం, అయిపోయింది. 49 ఏళ్ల వరకు ఏదో చేసాం చాలు అనుకొని అక్కడికంతా పాజ్ పెట్టుకొని ఫుల్ స్టాప్ పెట్టేసాం. ఇక్కడ ఈ సినీ జీవితం కోసం భగవంతుడు ఇచ్చిన రూపంతో ఏదో నేర్చుకునే దగ్గర ప్రదర్శించుకుంటూ బ్రతుకు తెరుగుకుంటుందనే భావంతో ఇక్కడికి వచ్చి ఇలా చేసుకునే దగ్గర ఇదన్నీ జరిగిన తర్వాత ఇక అప్పటికి పరిపూర్ణ తృప్తి కలిగింది జీవితానికి. ఇక చాలు. ఓకే. అంతేగాని మనసు విరగటం ఇదేమీ కాదు. సహజంగా ఎవరైనా అనే మాట అదే, నేను అర్థం చేసుకుంటా. కానీ ఆ రమణ మహర్షి తండ్రి దీనికి తృప్తినిచ్చేసాడు వేణుగారు. పరిపూర్ణమైన తృప్తి. జీవితంలో ఎన్ని అంటే షడ్రసోపేతమైనది అంటాం కదా మనం ఉగాది విషయంలో, అన్ని రుచుల్ని ఆ తండ్రి ఇచ్చాడు. పరిపూర్ణమైన జీవితం గడిచినట్టుగా భావన చేసుకుంటూ